హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఆర్బీఐకి సంబంధించిన రిపోర్ట్ల గురించి మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటిదంటే ఇవి అందరికీ అర్థం కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అర్థం కాదంటే నీకు బ్యాంకింగ్ చాప్టర్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తి అవగాహన ఉంటే తప్ప నీకు ఏమీ అర్థం కాదు. నన్ను బ్లేమ్ చేయొద్దు. మీకు బ్యాంకింగ్ గురించి అవగాహన ఉంటే చూడండి, లేకపోతే చూడకండి. కానీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఆర్బీఐ రిపోర్ట్స్ ఒకటి బ్యాంకింగ్ సెక్టార్ ఇన్ ఇండియా అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2 రిలీజ్ చేసింది, ఒకటి అకౌంట్స్ క్లాసిఫికేషన్ రీక్లాసిఫికేషన్ చేసింది 3. ఈ 3 దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. కానీ మళ్ళీ అర్థం కాలేదని చెప్పి నన్ను అయితే బ్లేమ్ చేయదు. నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే మీకు గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటిది, అండ్ నెట్ ఎన్పిఏ అంటే ఏంటిది, క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటే ఏంటిది, ఇవన్నీ మీకు తెలియకపోతే నేను చేసేది ఏం లేదు. దయచేసి నేను రిపోర్ట్ మాత్రమే చెప్తా తప్ప ఇది నేను స్టార్టింగ్ సిలబస్ చెప్పడానికి ఇక్కడ లేను. స్టార్టింగ్ సిలబస్ మీకు తెలిస్తే చూడండి, తెలియకపోతే బట్టి పట్టుకోండి, అంతే. ఇంకా ఏం చేయలేము దానికి, ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్నదానికి వేరే ఆప్షన్ లేదు. నేను ఎందుకు డిస్క్లైమర్ ఇస్తుందంటే ముందే చెప్తాను, ఏదో చెప్పింది సార్ ఏం అర్థం కాలేదంటే నీకు స్టార్టింగ్ చెప్తే అర్థమవుతుంది. అంతా టెక్నికల్ ఉంటుంది రిపోర్ట్. సో నీకు స్టార్టింగ్ ఉంటే చూడు, లేకపోతే లేదు. ఈ చెట్టు ఎందుకు వచ్చింది? ఓకే. సో ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే మనకి ఏమన్నాం, ఆర్బీఐ రిలీజ్ ద వాట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అన్నాడు. ఏమన్నాడు? ఆర్బీఐ రిలీజ్ ద వాట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ అవుతుంది. ఇక్కడనే మనకు ఫస్ట్ దెబ్బ పడుతుంది ఎగ్జామినేషన్ లో. ఇట్ ఈస్ అవాట్ బై యాన్యువల్ రిపోర్ట్. ఒక్కసారి సో జూన్ మంత్ లో ఒక రిపోర్ట్ రిలీజ్ అవుతుంది, అండ్ సెకండ్ రిపోర్ట్ అనేది డిసెంబర్ లో రిలీజ్ అయితే ఎవ్రీ మంత్ సంవత్సరానికి 2 సార్లు రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారు అంటే వీళ్ళే, ఎవరు? ఫినాన్షియల్ స్టెబిలిటీ యూనిట్ అనేది తయారు చేస్తుంది, ఆర్బీఐ వాళ్ళే తయారు చేస్తారు. అయితే దీన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు. ఎవరు ఎవాల్యుయేషన్ చేస్తారు? ఇట్ ఈస్ అ జాయింట్ ఎవాల్యుయేషన్ బై ద వాట్. సో వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవరు? ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది 2008లో ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. దీనికి చైర్మన్ వచ్చేసి మనకి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉంటారన్నమాట. మనకి దీనికి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి చైర్మన్ ఎవరు ఉంటారు? యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ లాక్స్ అయితే చైర్మన్. అయితే ఇది ప్రిపేర్ చేయడం అయితే ఆర్బీఐ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు జనరల్ గా. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? వీళ్ళు ప్రిపేర్ చేస్తారని చెప్పట్లేదు. ఇట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ అని చెప్తున్నాడు, జాయింట్ ఎవాల్యుయేషన్ అని చెప్తున్నాడు. అంటే ఆర్బీఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఒక ఆర్బీఐ చెప్పేసి ఇది ఇట్లుందని చెప్తే కాదు కదా. భారతదేశం ఎకానమీ మొత్తం ఆర్బీఐ చేతిలో ఉంటుందా? కాదు కదా. ఫినాన్స్ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది, ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఇద్దరు బ్యాలెన్స్ ఉండాలి కదా. అందుకని ఇద్దరు కలిసి దీన్ని ఎవాల్యుయేట్ చేస్తారు అనమాట. ఆర్బీఐ ఉంటుంది ప్లస్ ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది రఘురామ్ రాజన్ గారు ఉన్న కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా 2008లో ఫామ్ చేసాం మనం దీన్ని. ఏది? ఫినాన్షియల్. దీనికి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు, ఆర్బీఐ గవర్నర్ వీళ్ళు కూడా దీంట్లో మెంబర్స్ గా ఉంటారు అనమాట దీంట్లో, ఓకేనా? సో ఇది పక్కన పెట్టేస్తే మనకి, సో దీంట్లో తీసుకుంటే ఇగో దీంట్లో ఈ రిపోర్ట్ అనేది మొట్టమొదటిసారిగా మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది 2010లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది పబ్లిష్ చేయడానికి కోసం ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళందరి నుంచి తీసుకుంటారు. సెబీ నుంచి కానీ, ఐఆర్డీఐ నుంచి కానీ, పిఎఫ్ఆర్డీఏ నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ ద ఫినాన్స్ నుంచి కానీ, వీళ్ళందరి నుంచి మనకి ఏం చేస్తారంటే సో డాటా తీసుకొని రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది సంవత్సరానికి 2 సార్లు, ఓకేనా? సో జూన్ మంత్ లో అండ్ డిసెంబర్ మంత్ లో 2 సార్లు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది మనకి, ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోవాలి. జూన్ అండ్ డిసెంబర్ 6 నెలలకు ఒకసారి. ఇక్కడ నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో ఆ పాయింట్స్ అనేది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా రట్టా మారో జిందాబాద్. అర్థమైందా? నువ్వు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ స్టేజ్ లో ఉన్నావు, లాస్ట్ స్టేజ్ లో ఉన్నావు. నీకు బ్యాంకింగ్ సెక్టర్ అనేది అవగాహన ఉంటే నీకు అర్థమైతే, లేకపోతే లేదు. నీకు అర్థం కాలేదనుకో రట్టా కొట్టుకో, నాకు సంబంధం లేదు. నేను ముందే చెప్తున్నా, ఓకే? క్లారిటీ, రైట్. సో ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ స్టాటిక్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను క్లాస్ చెప్పట్లేదు, ఓకే? ఫస్ట్ వన్, సో ఆర్బీఐ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారము ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ అనేది 6.6% ఉంటుంది. అండ్ ఇది 2024-25 సంవత్సరానికి ఇండియా అనేది 6.6% ఆఫ్ ద జీడీపీ గ్రోత్ రేట్ ఉంటుందని చెప్తుంది. దిస్ ఇస్ ద వాట్ ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు బై హార్ట్. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఇలా ఉంటుందని చెప్తున్నాడు, ఓకేనా? సో రైట్. సో ఇండియా యొక్క మనకి గ్రోత్ రేట్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే, ఎందుకు జీడీపీ గ్రోత్ రేట్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉందంటే రూరల్ కన్జంప్షన్ ఎక్కువగా పెరుగుతుంది. పల్లెటూర్లలో ఎక్కువ మొత్తంలో కన్జంప్షన్ పెరుగుతుంది. అలాగే మనకి గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువ మొత్తంలో స్కీమ్స్ ఇవ్వడం ద్వారా, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. అండ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఈ అన్నిట్ల వల్ల మనకేంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి బ్యాంకులలో. ఈ అన్నిట్ల వల్ల మనకి ఏం జరుగుతున్నాయి, ఎక్కువ మొత్తంలో మనకి సో ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉందని చెప్తుంది మనకి, ఓకేనా? సో ఇవి రీజన్స్ అని చెప్తుంది. అంటే 6.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉండడానికి అవకాశం ఉంది. సో వాట్ విల్ బి ద వాట్ మేజర్ రీజన్స్ అంటే ఇవన్నీ కూడా రీజన్సే. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి సో ఎకానమీ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తుంది. ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనా? ఇది సెకండ్ పాయింట్లలో ఇది ఉంది కదా. సో ఇది మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇక్కడ ఇది అవసరం మనకి. డెట్ బై జీడీపీ రేషియో.
ఓకే, మన జీడిపిలో ఎంత శాతం అప్పులు ఉంది మనకి ఇదే కదా కొలిసేది. ఎప్పుడైనా మన జీడిపితో పోలిస్తే మన అప్పుల శాతం ఎంత అని చూస్తే మనకి ఎంత ఉండాలి, 40% కి దాటకూడదు కదా. FRBM అండ్ ఎన్కేసింగ్ కమిటీ ప్రకారం ఏంటి, డెట్ బై జీడిపి రేషియో నాట్ మోర్ దాన్ 40% కదా. సో ఇదే కదా, డెట్ బై జీడిపి రేషియో అనేది ఎంతకన్నా తక్కువగా ఉండాలి. సో లెస్ దాన్ 40% కన్నా తక్కువగా ఉండాలి కదా. సో మనకి ఇది జనరల్ 40% మించకూడదు. సో ఇప్పుడు ఎంత ఉంది చూడండి, డెట్ బై జీడిపి రేషియో ఈస్ డిక్రీజ్ అయిందని చెప్తుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనకి, ఇదే డైరెక్ట్ డిక్రీజ్. ఎంత 62.7% ఉండేది ఎప్పుడు 2020-21 సంవత్సరంలో. 2020 సో 21 సంవత్సరంలో డెట్ బై జీడిపి రేషియో 62.7 ఉండేది. అలాంటిది ఎంత పడిపోయిందంట 2024-25 సంవత్సరానికి ఇది తగ్గింది. ఎంత 56.8% తగ్గింది డెట్ బై జీడిపి రేషియో అని. ఇది ఒకటి ఫస్ట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఓకేనా, మరి రాష్ట్రాలది ఏ విధంగా ఉంది, రాష్ట్రాలన్నీ 28 రాష్ట్రాలు కలిపితే ఎంత అప్పులు తీసుకొచ్చినాయి, వాళ్ళ యొక్క 28 రాష్ట్రాల యొక్క తీసుకుంటే వీళ్ళది కూడా 28.8% నుంచి మనకి ఎంతకి, సో మనకి తగ్గింది అనమాట. మనకి 31% నుంచి 28% తగ్గింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది 62.7 నుంచి 56.8% తగ్గింది. ఎవరిది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ తగ్గింది అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా తగ్గింది. స్టేట్ గవర్నమెంట్ ఎంత తగ్గింది మనకి 31% నుంచి 28.8% తగ్గింది. ఓకేనా, ఇది స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తగ్గింది మనకి 62.8 నుంచి 58.7% తగ్గింది మనకి. ఓకేనా, సో కాబట్టి ఇది సెకండ్ పాయింట్. సో మీరు ఫస్ట్ పాయింట్ ఇది బై హార్ట్ చేయాలి. ఇక్కడ ఇది 6.6 బై హార్ట్ చేయాలి. అండ్ సెకండ్ ఇది 3 లైన్స్ బై హార్ట్ చేయాలి. సో దిస్ లైన్ అండ్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్. ఓకే, రట్టామారో జిందాబాద్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. మనం వేరే దేశాల నుంచి తీసుకొచ్చే అప్పులు ఉంటాయి కదా. సో దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఈజ్ నీడెడ్. రీచ్ ఎంత $64.49 బిలియన్ కి రీచ్ అవ్వడం అనేది జరిగింది. విచ్ ఈస్ నియర్లీ 34% టోటల్ డెట్ అనమాట. మన భారతదేశానికి ఉన్న అప్పులో ఇది వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పు యొక్క పర్సెంటేజ్ ఎంత 34.4%. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటేనే అవుట్ సైడ్ ద ఇండియా నుంచి తీసుకొచ్చిన అప్పులు. అవుట్ సైడ్ నుంచి ఇండియా తీసుకొచ్చిన అప్పులు ఎంత 65 బిలియన్స్ ఉన్నాయి. ఈ 65 బిలియన్స్ అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత మళ్ళీ 34.4%. ఎంత 34.4%. క్లియర్ కదా, అది మనకి సో గుర్తుపెట్టుకోవాలా. 34.4% అనేది మనకి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద రిపోర్ట్ హైలైటెడ్ ద క్రియేషన్ ఆఫ్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇన్ ద రీటైల్ లోన్ పోర్ట్ఫోలియో స్లిప్పింగ్ టు ద అన్సెక్యూర్డ్ బ్యాక్లాగ్ 51.9 సెప్టెంబర్ 2024 అన్నాడు. సరే, ఇది అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవన్నీ మనకి పెద్దగా అవసరం లేదు, ఇది కూడా పెద్దగా అవసరం లేదు. సో ఈ పాయింట్ కూడా పెద్దగా అవసరం లేదు మనకి, ఎందుకంటే మరీ టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. మరీ అంత టెక్నికల్ డీటెయిల్స్ మన పెద్దగా అడగడం అనమాట. కొంచెం ఇదేమన్నా అడిగితే ఇది ఛాన్సెస్ ఉంది. ఏంటి, లిక్విడిటీ కవరేజ్ రేషియో. వాట్ ఈస్ మీన్ బై లిక్విడిటీ కవరేజ్ రేషియో? సో లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే మన దగ్గర ఉన్నటువంటి లిక్విడిటీ ఎంత అని చెప్పేసి. చూడండి, బ్యాంకింగ్ సిస్టమ్ లో లిక్విడిటీ కవరేజ్ రేషియో 135 నుంచి 128 తగ్గిందని చెప్తున్నాడు సెప్టెంబర్ 2024. సో ఇది ఎందుకు తగ్గింది బ్యాంకింగ్ సిస్టమ్ లో అంటే ఆల్రెడీ జనాల దగ్గరనే సో ఎక్కువ మొత్తంలో ఫండింగ్ ఉందని చెప్తుంది. ఇక్కడ చూడండి, ద డిక్రీజింగ్ ఇస్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు ద ఇంక్రీజింగ్ ఇన్ ద net cash outflows and which is further influenced by increasing in the less stable resources of the funding. అంటే దాని అర్థం ఏంటిది అంటే అసలు యాక్చువల్ గా లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటిదంటే బ్యాంక్ అనేది ఏమంటారు నష్టాల్లోకి పోకుండా సపరేట్ గా కొంచెం అమౌంట్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 100 రూపాయలు అనుకోండి, నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను ఏం చేస్తాను, 20 రూపాయలు ఎప్పుడైనా సేఫ్ కోసం ఉండాలి, మిగతా 80 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 20 రూపాయలు ఏం చేస్తాను సేఫ్టీ కోసం పెట్టుకుంటాను. నేను ఎప్పుడైనా అవసరమైతే ఎమర్జెన్సీ వాడుకో. అదే ఇది లిక్విడిటీ కవరేజ్ రేషియో అనమాట. సో అట్లాంటిది తగ్గిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇది అంటే ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాం. ఒకప్పుడు మనకి అంటే ఇక్కడ 135.7% అంటే దాని అర్థం ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలకి 35 రూపాయలు అనేది ఎమర్జెన్సీ కోసం దాచుకుంది ఎక్స్ట్రాగా. ఇక్కడ అట్లాంటివి తగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు 100 రూపాయలు అంటే 127% తగ్గిపోయింది. ఇదంతా కూడా మీకు జస్ట్ ఎగ్జామ్ లో ఆన్సర్ చేయడానికి నేను చెప్తున్నా, అంతేగాని మళ్ళీ ప్యూర్ కాన్సెప్ట్ కాదు, ఇది మీకు అర్థం అవడానికి కోసం యాజ్ పర్. ఓకేనా, 120.8. ఓకేనా, ఇక మిగతా ఇది కానీ ఇది అవసరం లేదు మీకు. ఇది ఒక పాయింట్ అవసరం, ఇది ఒక పాయింట్ అవసరం. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్పిఎస్ తగ్గిపోయినాయని చెప్తున్నాడు. ఎన్పిఎస్ అంటే ఏంటిది, మొండి బకాయిలే కదా. సో గ్రాస్ ఎన్పిఎస్ అండ్ నెట్ ఎన్పిఎస్. మనకి గ్రాస్ ఎన్పిఎస్ కనుక తీసుకుంటే మీరు చూడండి, సో ఆర్బీఐ తీసుకుంటే మనకి ఈ గ్రాస్ ఎన్పిఏ రేషియో అనేది ఎంత 12 years 12 సంవత్సరాల కన్నా తగ్గిపోయిందంట.
11-12 నుంచి పోలిస్తే మనకి ఎంత అయింది 2.6% ఉన్నాయి. అంటే మనం ఇచ్చిన లోన్స్లలో మనకి జస్ట్ ఎంత 2.6% ఆఫ్ ద లోన్స్ మాత్రమే తిరిగి రావట్లేవు, మిగతా అన్ని వసూలైనాయి అనమాట. అంటే 100 రూపాయల లోన్ ఇస్తే దాంట్లో దాదాపు మనకి ఎంత 97.4 రూపీస్ అనేవి ఏమైనా తిరిగి వస్తున్నాయి. ఒక 2.6% ఆఫ్ ద రూపీస్ మాత్రమే తిరిగి రాలేదని ఇండైరెక్ట్ మీనింగ్ అది. ఓకే, ఎగ్జాక్ట్లీ అదే మీనింగ్ కాదు, బట్ ఇండైరెక్ట్ మీనింగ్ మీకు అర్థం అవడానికి కోసం. ఓకేనా, సో అది బట్టి పట్టాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా వైల్ నెట్ ఎన్పిఎస్ అంటే ఎంత మనకి 0.6% ఉన్నాయి. గ్రాస్ ఎన్పిఎస్ ఎంత ఉన్నాయి 2.6, మాది 2 తీసేస్తే 0.6 మనకి. ఇది రట్టా కొట్టాలి, నాకు సంబంధం లేదు. అర్థమైందా? సో 2.6% అనేది ఏంటిది గ్రాస్ ఎన్పిఎస్. గ్రాస్ ఎన్పిఎస్ 2.6% ఉంటే నెట్ ఎన్పిఎస్ ఎంత ఉన్నాయి మనకి 0.6% అనేది నెట్ ఎన్పిఏ ఉన్నట్టు చెప్తుంది. ఇది ఆర్బీఐ రిపోర్ట్. కానీ ఇదే మనకి పిఐబి రిపోర్ట్ కూడా చదివామన్నా, కానీ పిఐబి రిపోర్ట్ లో వేరే ఉంది. ఓకేనా, సో ఇది ఆర్బీఐ రిపోర్ట్ లో వేరే ఉంది. కాకపోతే ఎందుకంటే వాళ్ళు డిసెంబర్ వరకు తీసుకున్న డాటా, ఇది సెప్టెంబర్ వరకు తీసుకున్న డాటానే ఉంది, అందుకని అక్కడ ఇక్కడ కొంచెం వేరియేషన్ వచ్చింది మనకి. ఓకేనా, సో అందువల్ల సో ఏ రిపోర్ట్ ఆ రిపోర్ట్ కే గుర్తు పెట్టుకోండి. సో ఇది ఓకేనా, ఇది అడగడానికి ఛాన్స్ ఉంది 2.6%, ఇది ఎక్కడికి 0.6%. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్యాపిటల్ అడెక్వసీ రేషియో. మనకి బేసల్ 3 నామ్స్ ప్రకారం క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఎంత 11.5% మెయింటైన్ చేయాలి కదా. సో క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది 16.5 ఉంది. క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది ఎంత ఉంది మనకి, సో తగ్గడానికి అవకాశం ఉంది మనకి అని చెప్తున్నారు. క్యాపిటల్ అడెక్వసీ రేషియో కుడ్ బి డిక్రీజ్ టు దట్ 16.5 ఇన్ ద మార్చ్ 2006 విత్ బేస్ లైన్ సినారియో డిక్రీజ్ ఆఫ్ 15.7 అండ్ ద 14.7 అండ్ సినారియో. ఇప్పుడు ఎంత ఉంది మనకి దాదాపు అంటే, సో ఇప్పుడు కనుక తీసుకుంటే మనకి క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఎంత ఉంది మనకి 16.6% అనేది ఉంది క్యాపిటల్ అడెక్వసీ రేషియో. ఇది మనకి సో 16.5 కి తగ్గడానికి అవకాశం ఉందంట బై విచ్ ఇయర్ మార్చ్ 2026 నాటికి అని చెప్తున్నారు. ఇది క్యాపిటల్ అడెక్వసీ రేషియో. ఓకే, యాక్చువల్ అయితే 11.5 ఉండాలి, దానికన్నా ఎక్కువనే ఉంది కాబట్టి మనకు పెద్దగా ఏమి అవసరం లేదనమాట మనకి. ఓకేనా, అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఇదనమాట 16.6 అనేది మనకి క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఉంది. ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్రజెంట్ 16.6 ఉంది. ఎన్పిఎస్ ఎంత ఉన్నాయి, నెట్ ఎన్పిఎస్ 0.6% ఆఫ్ ద ఎన్పిఎస్ ఉన్నాయి. గ్రాస్ ఎన్పిఎస్ ఎంత ఉన్నాయి 2.6% ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా. 34% ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది 6.6 ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రట్టా ఇది కొట్టాలి, ఇది కొట్టాలి, ఇది కొట్టాలి, రట్టా కొట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు. ఓకేనా, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకి. ఓకేనా, నెక్స్ట్ వన్ 3 బ్యాంక్స్ కంటిన్యూ టు డిస్ప్లే ద వాట్ రిస్కీ మెట్రిక్స్ అంటున్నారు. అంటే 3 బ్యాంక్స్ భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ కానీ ప్రైవేట్ సెక్టర్ మొత్తం బ్యాంక్స్ కలిపితే 3/4 75% ఆఫ్ ద బ్యాంక్స్ అనేవి సేఫ్ గా ఉన్నాయి. ఓకేనా, సో సేఫ్ గా ఉన్నాయి. కానీ సో ఇవి 3 ఒక్క నిమిషం. పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి 33 బ్యాంక్స్ ఉన్నాయి మొత్తం కలిపి. అంటే పబ్లిక్ సెక్టర్ ఎన్ని ఉన్నాయి 12 బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ 12 బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ 21 బ్యాంక్స్, మొత్తం కలిపి 33 పెద్ద పెద్ద బ్యాంక్స్. ఈ 33 పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే దాదాపు ఈ 33 బ్యాంకులలో చాలా వరకు బ్యాంక్స్ అనేటివి కీ రిస్క్ ఇండికేటర్స్ అని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏంటిది కీ రిస్క్ ఇండికేటర్స్ ఇండికేట్ చేయట్లేదు. అసలు కీ రిస్క్ ఇండికేటర్స్ అంటే ఏంటిదంటే మనం ఇక్కడ చూద్దాం. కీ రిస్క్ ఇండికేటర్స్, ఈ కీ రిస్క్ ఇండికేటర్స్ అనేది ఫ్రేమ్ వర్క్ అనేది ఎవరు తీసుకొచ్చారు ఇది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీన్ని క్యామెల్స్ అని చెప్తుంటాం మనం. ఇగో క్యామెల్స్ అంటే ఫస్ట్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో, రెండోది అసెట్ క్వాలిటీ, మూడోది మేనేజ్మెంట్, నాలుగోది ఎర్నింగ్స్, ఐదోది లిక్విడిటీ, ఆరోది సిస్టమ్స్. ఇవన్నీ కూడా ఏంటిది ఈ పదాలన్నింటిని కలిపి మనం చిన్న షార్ట్ కట్లు ఏం చేస్తాం క్యామెల్స్ అంటాం. క్యామెల్స్ అంటే ఒంటెలు కాదు. మన వాళ్ళు తెలుగులోకి ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒంటెలు అని వచ్చింది. అది క్యామెల్స్ అంటే అది కాదు. క్యామెల్స్ అనేది ఏంటిదంటే క్యాపిటల్ అడెక్వసీ రేషియోకి సంబంధించినటువంటి టర్మ్ అది. సో క్యామెల్స్ లోపల సి అంటే ఏంటిది క్యాపిటల్ అడెక్వసీ, ఏ అంటే అసెట్ క్వాలిటీ, అండ్ నెక్స్ట్ ఏంటి మేనేజ్మెంట్ ఆఫ్ ద, అండ్ నెక్స్ట్ ఎర్నింగ్స్, లిక్విడిటీ, అండ్ నెక్స్ట్ ఏంటి మనకి లిక్విడిటీ అండ్ ద సిస్టమ్. ఇవన్నిటిని కలిపి క్యామెల్స్ అంటాం. సో ఈ క్యామెల్స్ అనేది ఉన్నాయా ఇవన్నిటిని మెయింటైన్ చేయాలన్నమాట ఇందులో. అంటే ప్రతి బ్యాంకు క్యాపిటల్ అడెక్వసీని మెయింటైన్ చేయాలి, అసెట్ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలా, మేనేజ్మెంట్ ని మెయింటైన్ చేయాలా, ఎర్నింగ్స్ ఉండాలి, అండ్ లిక్విడిటీ ఉండాలి, అండ్ సిస్టమ్స్ ని కూడా మెయింటైన్ చేయాలన్నమాట. వీటన్నిటిని మనం క్రై అని చెప్తుంటాం. ఇది కేఆర్ఐ. సో కేఆర్ ఎవరు ఇచ్చారు? ఇవి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చారు. కానీ ఇందులో చాలా వరకు బ్యాంక్స్ అనేటివి ఇక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతున్నాయి గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదు. 3/4 ఆఫ్ ద బ్యాంక్స్ అనేది ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నారు. చూడండి, క్యాపిటల్ అడెక్వసీ రేషియో కానీ, అసెట్ క్వాలిటీ కానీ, ప్రాఫిట్స్ కానీ, లిక్విడిటీ కానీ, మార్కెట్ మెట్రిక్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 5 ఇండికేటర్స్ ఏవైతున్నాయో ఈ 5 ఇండికేటర్స్ లో ప్రతి బ్యాంకు 3 కన్నా ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు, రిస్క్ ని ఫేస్ చేస్తున్నాయి. 75% ఆఫ్ ద బ్యాంక్స్ వీటిని ఈ 5 రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నాయి మనకి. చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి, ద రిపోర్ట్ షోడ్ దట్ స్టేటింగ్ దట్ ఇన్ ద 2004 స్టార్టింగ్ ఫ్రమ్ ద 2014 3/4 ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద 33 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎగ్జామినెడ్ అండర్ ద కీ రిస్క్ ఇండికేటర్స్
సో దాంట్లో డెఫిషియంట్ ఇన్ ద 3 and more ఇండికేటర్స్. అర్థమవుతుందా? సో ఓన్లీ 3 బ్యాంక్స్ మాత్రమే స్ట్రాంగ్ గా ఉన్నాయంట, మిగతా అన్ని బ్యాంక్స్ అనేవి కూడా వాటిని పట్టించుకోవట్లేదు అని మనకి రిపోర్ట్ చెప్తుంది. ఇది ఒక సారాంశము, అంతేనా? అర్థమైపోయింది. సో ఇది కూడా మనకి ఇదంతా అవసరం లేదు, ఇదంతా చెత్త అనమాట మనకి. ఓకే, అవసరం లేదు దానికి. అది ఇచ్చినా మనకు గుర్తుండదు, నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో కూడా ఇచ్చే ఛాన్సెస్ అనేటివి లేవన్నమాట. అది పక్కన పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ వరకు చాలు అనమాట. ఇప్పటికీ 6 పాయింట్లనే, ఈ 6 పాయింట్లను రట్టా కొట్టాలి మీరు. అర్థమైనా అర్థం కాకపోయినా నేనేం చేసేదేం లేదు, ఈ 6 పాయింట్లను రట్టా కొట్టండి. దిస్ ఈస్ కాల్డ్ వాట్? ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఓకేనా? Next one, Reserve Bank of India guidelines in the 2005, 3 types of the bank accounts to be closed from the January 2025. జనవరి 2025 నుంచి 3 రకాల అకౌంట్స్ ని పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పేసి ఆర్బీఐ గైడ్ లైన్స్ ని ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఒక టైప్ ఆఫ్ ద అకౌంట్స్ ఏంటంటే డార్మెంట్, అంటే నిద్రపోతున్నాయి, అంటే చాలా రోజుల నుంచి అది దానిలో ఏం పనులు జరగలేదు. నెక్స్ట్ ఇన్యాక్టివ్ అకౌంట్స్ అని, ఇంకోటి ఏంటిది జీరో అకౌంట్స్ అనేది. సో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, ఇవన్నీ కూడా క్లోజ్ చేయండి, ఉంచకండి ఎక్కువ రోజుల పాటు ఉంటే దీని ద్వారా ఏమైతే మనకి మనీ లాండరింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల వీటన్నిటిని కూడా ఏం చేయాలి, మనకి క్లోజ్ చేయమని చెప్పింది అనమాట. ఏం చేయమని? క్లోజ్ చేయమని చెప్పింది. అయితే ఇప్పుడు వీటి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి మనకి. ఎప్పటి నుంచి? జనవరి 1 2025 నుంచి వీటన్నిటిని కూడా క్లోజ్ చేయమని చెప్పింది. సో ఇది డార్మెంట్ అకౌంట్స్ కానీ, ఇన్యాక్టివ్ అకౌంట్స్ కానీ, జీరో అకౌంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా క్లోజ్ చేయమని చెప్పింది. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయనే చూద్దాం. ఒక డార్మెంట్ అకౌంట్స్ అంటే నిద్రపోతున్నాయి కదా, డార్మెంట్ అకౌంట్స్ అంటాం కదా, అంటే చాలా సంవత్సరాల నుంచి నిద్రపోతున్నాయి కదా, అలాంటి వాటి నుంచి. అంటే 2 years. చూడండి, ద అకౌంట్స్ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ట్రాన్సాక్షన్ యాక్టివిటీ ఫర్ ద కంటిన్యూస్లీ 2 years అండ్ మోర్. గత రెండు సంవత్సరాల నుంచి, సో గత 2 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు దాటి కానీ ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరిగిన అకౌంట్ ఏదైతే ఉంటాయో అలాంటి వాటిని ఏమంటే మనం డార్మెంట్ అకౌంట్స్ అంటే వాటిని క్లోజ్ చేయమని చెప్పేసింది. ఎందుకంటే వాటి మనీ లాండరింగ్ కానీ వాడు వాడతలేడు, వాడినప్పుడు ఇంకెందుకు వాటిని క్లోజ్ చేయండి రా బాబు వాటిని అని చెప్పింది. రెండోది ఏంటిదంటే ఇన్యాక్టివ్ అకౌంట్స్, అంటే గత 12 నెలల నుంచి, సో రిమైన్ ఇన్యాక్టివ్ ఫర్ ద 12 months అనే లాగా, గత 12 నెలల నుంచి కానీ అంటే సంవత్సరం కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటే వాటిని ఏమన్నా ఇన్యాక్టివ్ అకౌంట్స్ అని చెప్పారు. 2 సంవత్సరాలు దాటితే డార్మెంట్ అకౌంట్స్, 1 year దాటితే ఇన్యాక్టివ్ అకౌంట్స్, అంటే చాలా రోజుల నుంచి వాటిలో ఏంటంటే ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. సో అలాంటి వాటిని ఏమంటారు? ఇన్యాక్టివ్ అకౌంట్స్. వీటి ఏమంటారు? డార్మెంట్ అకౌంట్స్ అంటున్నాం. వాటిలో క్లోజ్ చేసి పడదొబ్బడని చెప్పింది బ్యాంకులకి. మూడోది జీరో బ్యాలెన్స్ అకౌంట్, అంటే చాలా వరకు మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కానీ అలా యాక్టివ్ గానే ఉంటుంది అకౌంట్, కానీ అలా డబ్బులు ఉండవు అనమాట. దాన్ని కూడా బ్యాంకుకే ఇచ్చేసింది. ఎవరు కూడా జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా ఉంటే వాటిని క్లోజ్ చేయండి అని చెప్తుంది. కాబట్టి 80% జీరో బ్యాలెన్స్ మెయింటైన్, ఒక 1000 రూపాయలు 500 ఎంతో కొంత పాజిటివ్ బ్యాలెన్స్ ఉండాలి, అంతే తప్ప ఒక 1000 రూపాయలు మినిమం ఉంచాలి. అట్లా జీరో బ్యాలెన్స్ ఉన్నాయని క్లోజ్ చేయండి అని చెప్పేసింది. సో ఇక్కడ జీరో బ్యాలెన్స్ ఈజ్ అకౌంట్ ఈస్ దట్ అకౌంట్ హ్యాస్ మెయింటైన్ ద జీరో బ్యాలెన్స్. అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ లోపల జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పింది. సో ద అకౌంట్స్ దట్ హ్యావ్ మెయింటైన్ ద జీరో బ్యాలెన్స్ ఫర్ ద ఎక్స్టెండెడ్ పీరియడ్ విల్ బి క్లోజ్డ్. ఇక అది బ్యాంక్ ఇష్టం అనమాట. సో అది వాళ్ళ యొక్క ఆప్షన్ ని బట్టి బ్యాంక్ అనేది క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. మరి ఇలా మనకి డార్మెంట్ అకౌంట్స్, ఇన్యాక్టివ్ అకౌంట్స్ అండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని చెప్పేసి 3 రకాల అకౌంట్స్ ని ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకేనా, రైట్. ఇప్పుడు వాటిని రియాక్టివ్ చేసుకోవచ్చు అంటే నువ్వు రియాక్టివ్ చేసుకోవచ్చు. మనకి ఒకటి ఇది రియాక్టివ్ ఎట్ ద ఇన్యాక్టివ్ అకౌంట్స్. ఒకవేళ రియాక్టివ్ చేసుకోవాలంటే వీటిని ఇన్యాక్టివ్ అకౌంట్స్ అంటే అట్లీస్ట్ 1 transaction క్యారీడ్ అవుట్ ఇఫ్ ద అకౌంట్ హ్యాస్ ద ఇన్యాక్టివ్ ఫర్ ద ఓవర్ ద 12 months. ఒక్క ట్రాన్సాక్షన్ అన్న చేసుకోవాలి, చేసుకుంటే ఆటోమేటిక్ ఏమైతే యాక్టివ్ అవుతుంది. సో డార్మెంట్ అకౌంట్స్ అంటే ఏం చేయాలి? మన రియాక్టివ్ బ్యాంకుకి వెళ్ళాలన్నమాట. బ్యాంకుకి వెళ్తేనే డార్మెంట్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది జీరో బ్యాలెన్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆటోమేటిక్ గా ఎంతో కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎంతో కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? అది యాక్టివ్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ రిపోర్ట్. ఇక థర్డ్ రిపోర్ట్ తీసుకుంటే చూడొచ్చు మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన థర్డ్ రిపోర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ రిపోర్ట్ ఆన్ ద ఏమన్నా ట్రెండ్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2023 and 24 అని చెప్పేసి రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు వెరీ రీసెంట్ గా మనకి. ఓకేనా, సో దీంట్లో మళ్ళీ అదే చెప్తున్నాను, ప్యూర్ టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. నీకు కష్టమో నష్టం అయితే బట్టి పట్టు, లేకుంటే వదిలేసాయి, అది నీ ఇష్టం. కానీ క్వశ్చన్ మాత్రం గ్యారంటీ, ఇది నీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే ఇగో రిటర్న్ ఆఫ్ ద అసెట్స్ అంటే ఏంటిది, రిటర్న్ ఆఫ్ ద ఈక్విటీ అంటే ఏంటిది అంటే మనం దానికి నేనేం చెప్పాలి, దానికి ఏముండదు దానికి. సో కాబట్టి మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారనేది మీ ఇష్టం మనకి. ఓకేనా, సో దట్ ఈస్ ద రిపోర్ట్ ఆన్ ద సో ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పేసి మనకి సో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, చూడండి, ద బ్యాంక్స్ ఆర్ విట్నెస్ రిటర్న్ ఆన్ ద అసెట్స్ ఈస్ ద 1.4% అండ్ ద రిటర్న్ ఆన్ ద ఈక్విటీ ఈస్ ద 14 ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 2025 అని చెప్తున్నాడు మనకి. ఓకేనా, గత 6 నెలల్లో ఇంత చేసి ఇది
చూడండి మనకి అసెట్స్ అంటే లోన్స్ ఏవైతే ఇచ్చారో బ్యాంకులు ఏవైతే లోన్స్ ఇస్తున్నాయో ఆ లోన్స్ పైన వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వస్తుంది యావరేజ్ గా ప్రతి లోన్ పైన 1.4% అనేది సో బ్యాంకుల పైన ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఈక్విటీ అంటే ఏంటి జనరల్ గా షేర్ మార్కెట్ కానీ లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ వాటిపైన రిటర్న్స్ ఎంత వస్తున్నాయి మనకి 14.6% అనేది రిటర్న్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఓకేనా, మీకు జస్ట్ అర్థం అవడానికి కోసం మాత్రమే నేను ఈ టెర్మినాలజీ వాడుతున్నా. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అది వేరే రకంగా వెళ్తుంది, మళ్ళీ దీనికే గంట పడుతుంది. సో రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇదేంటిది 1.4 ఇది 14 గుర్తుపెట్టుకోండి. 14 ఇది 1.4 కదా, ఇది 1.4 ఈ పెళ్లి చుక్క తీసేస్తే ఏమవుతుంది 14 అయితే అర్థమైందా. సో ఇది 1.4 ఈ 1.4 మధ్యనే తీసేస్తే ఎంత ఇది అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా ఇది. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమన్నాడు, thus the interest expense ratio to the what income is increased to the what 57.7% in the 24 as compared to the 52.2 and to the leading to the what slowed growth rate in the what operating and the net expenses. వాళ్ళకి ఏదైతే బ్యాంకులకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ రేట్ మీద వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ అనేవి తగ్గుతున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆపరేటింగ్ కాస్టెస్ వాటిది ఎక్కువ మొత్తంలో పోతున్నాయని చెప్తున్నారు వాళ్ళకి. అంటే బ్యాంకులకి వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళు ఇంటర్నెట్ బిల్లులు కట్టుకోవాలి, ఏటీఎంని మెయింటైన్ చేయాలి, పైసల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, అన్నీ ఉంటాయి కదా కథ కార్ఖానా. అందువల్ల ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ టు ద వాట్ ఇన్కమ్, వాళ్ళు పెట్టిన ఇన్కానికి ఇంట్రెస్ట్ రేట్ కి ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో అవి బాగా ఎక్కువైతున్నాయని చెప్తుంది. కాబట్టి దానివల్ల ప్రాఫిటబిలిటీ ఏమైతుంది తగ్గిపోతున్నాయని చెప్తుంది మళ్ళీ. సో మార్చ్ 2023 ఎండ్ నాటికి సో టోటల్ 1 year రైజ్ ఇన్ ద వాట్ నెట్ ప్రాఫిట్స్ అనేది 44.6% అనేది బ్యాంకుల యొక్క ప్రాఫిట్స్ పెరిగినాయంట. సో మరి అది ఓకేనా. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ షెడ్యూల్ ఫర్ ద కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్రీజ్డ్ బై ద 32.4% నెట్. కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఇంత పెరిగింది సార్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నేనైతే జస్ట్ ఐడియా కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నెక్స్ట్ ఉన్నాయి వాటిని గుర్తుపెట్టుకోవాలా, నెక్స్ట్ ఉన్నాయి వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి. చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మార్చ్ ఇండియన్ కమర్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ 21 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ 45 ఫారిన్ బ్యాంక్స్, 12 చిన్న బ్యాంక్స్, 6 పేమెంట్ బ్యాంక్స్, 43 RRBs అండ్ 2 లోకల్ ఏరియా బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. టోటల్ గా 141 కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి. టోటల్ గా 141 కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో 137 అనేటివి షెడ్యూల్ బ్యాంక్స్ అండ్ 4 మాత్రమే నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అనేవి. షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటిది, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము షెడ్యూల్ టూ ఆఫ్ ద వాట్ ఆర్బీఐ యాక్ట్ 1934 లో రిజిస్టర్ అయిన వాటిని ఏమంటాం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం, మిగతా వాటిని నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం మనం. ఇది స్ట్రక్చర్, బ్యాంకింగ్ యొక్క స్ట్రక్చర్, భారతదేశంలో ఉన్నటువంటి ఏంటి బ్యాంకింగ్ యొక్క స్ట్రక్చర్ ఇవి. ఓకే, ద రిపోర్ట్స్ చూడండి, మనకి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఎంతకు తగ్గిందంట. సో మనకి చూడండి 2.5% తగ్గిందని చెప్తున్నాడు. 2.5% ఇది తగ్గింది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి నెట్ పర్ఫార్మింగ్ ఎంత అన్నాడు 0.7 అని చెప్పాడు. అంటే చూడండి మనం ఇంతకుముందు ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో కూడా అంతే చెప్పాం కదా, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా, 2.6%, నెక్స్ట్ మనం 0.6% చెప్పింది అక్కడ కూడా గ్రాస్ పర్ఫార్మింగ్స్ నెట్ పర్ఫార్మింగ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో. ఇక్కడ ఆర్బీఐ బ్యాంకింగ్ సెక్టర్ రిపోర్ట్ లో కూడా ఏం చెప్తుంది, ఆల్మోస్ట్ అంతే ఉంది. ఎక్కడ ఇది సో ఆల్మోస్ట్ మార్చ్ 2024 లో మనకి ఎంత ఉండే, మనకి తీసుకుంటే 2.7 నుంచి ఎంతకు వచ్చింది 2.6కి వచ్చింది మనకి. ఆల్మోస్ట్ అదే ఉంది. ఇక్కడ కూడా ఏంటంది 0.57 అంటే 0.56. సో ఆల్మోస్ట్ అంతే. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2.6 మనకి ఇది గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఎస్ ఇట్లా వచ్చినాయి కదా. సో ఇక్కడ కూడా గ్రాస్ ఎన్పిఏ ఎంత ఉంది మనకి 2.5%కి వచ్చింది. ఇక నెట్ ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకుంటే మనకి 0.57కి రావడం జరిగింది. ఇది దేని ప్రకారం, బ్యాంకింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం. ఇవేంటి బ్యాంకింగ్. సో కాబట్టి మీకు ఎగ్జామినేషన్ లో పెద్దగా తప్పు పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే జస్ట్ చిన్న డెసిమల్ పాయింట్ లో తేడా ఉంది కాబట్టి పెద్దగా మీకు ఏం పెద్ద పోయే ప్రమాదాలు ఏం లేవు. ఇక్కడ గ్రాస్ ఎన్పిఏ అండ్ ఇదేంటి నెట్ ఎన్పిఏ, ఇది కూడా గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ. ఇది బ్యాంకింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇది ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్. ఎందుకంటే రిపోర్ట్స్ ఎందుకు అట్లా మారుతాయంటే డేటా అంతా కూడా మనకి సరిగ్గా ఉండవు మనకి. సో అందువల్ల జస్ట్ స్లైట్ వేరియేషన్ ఉంది, బట్ నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్ లో మనకి తీసుకుంటే 2.5% అండ్ అది 2.6, 0.6, 2.5 అది 0.5 ఇంతే కదమ్మా. 2.6 కన్ఫ్యూజ్ అవ్వకండి. 2.6 మళ్ళీ తీసేయండి, 2 తీసేయండి, 0.6 ఓకేనా. ఇక్కడ కూడా ఎంత 2.5 మళ్ళీ తీసి పడేద్దు, 2 తీసేయండి 0.5 అంతే కదా. ఓకేనా. సో ఒకటి ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం, ఇంకోటి తీసుకుంటే దీని ప్రకారం మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇక్కడ ఇది సెప్టెంబర్ వరకు ఉన్న డాటానే తీసుకున్నారు, ఇక్కడ తీసుకుంటే లాస్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉన్నటువంటి డాటా తీసుకున్నారు. మరి అదంతా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఆన్సర్లు పెట్టచ్చారు మళ్ళీ. సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవడం, చెప్పింది గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవడానికి. సో ఓకేనా, రైట్. చూడండి ఎంత మనకి
నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేటివి ఎంత తగ్గినాయి కనుక తీసుకుంటే మనకి 15.9% తగ్గి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మార్చ్ 31st of 2024 నాటికి ఎంత ఉన్నాయి 4.8 lakh crores ఉన్నాయి మనకి. ఓకేనా, అది కూడా అవసరం లేదు మనకి. అగ్రికల్చర్ సెక్టార్స్ మనకి ఏంటిది, అగ్రికల్చర్ సెక్టార్లోనే ఒక్క ఎన్పిఎస్ అనేటివి ఉన్నాయంట. ఎంత 6.2% అనేది ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉన్నాయి. అండ్ రీటైల్ లోన్స్ అనేవి మనకి చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇచ్చే లోన్స్ లోపల మనకి ఎన్పిఎస్ అనేది తక్కువగా ఉన్నాయంట, జస్ట్ 1.2% ఉన్నాయంట. ఉన్న ఎన్పిఎస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి మనకి అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత 6.2% ఉన్నాయి మనకి. ఎంత 6.2%. నెక్స్ట్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇన్ ఇండియా ఎక్కువైనాయంట మనకి. 18,461 బ్యాంకింగ్ ఫ్రాడ్స్ జరిగినాయంట మనకి. 18,000 అంటే 27% పెరిగినాయని చెప్తా. అకార్డింగ్ టు ద ఆర్బీఐ డేటా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద 27% ఏప్రిల్ టు ద సెప్టెంబర్ 2024లో 27% పెరిగి 18,461 కేసెస్ రిజిస్టర్ అయినాయంట. దాదాపు 8 fold పెరిగినాయంట. దట్ ఈస్ ద మోర్ దాన్ 8 fold పెరిగి దాదాపు ఎంత 21,000 కోట్లు అనేది మనకి పోయిందనమాట. చూడండి, సో పోయిన సంవత్సరం ఇంత జరిగితే ఈ సంవత్సరం ఇన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. పోయిన సంవత్సరం 2,000 కోట్ల నష్టమే జరిగితే ఈ సంవత్సరం చూడండి ఎంత 21,000 కోట్లు. అంటే ఎంత మనకి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అనేది పెరిగినాయి అనేది చూడొచ్చు మనకి. 21,000 కోట్ల మనకి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అనేవి జరగడం జరిగింది అనమాట. ఓకే, ఎక్కువ మొత్తం చూడండి, షేర్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ కార్డ్ ఫ్రాడ్స్ ఇన్ ద టోటల్ స్టూడ్ ఎట్ ద 44.7% ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అమౌంట్, 85% ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కేసెస్. అన్ని కూడా ఇంటర్నెట్ కార్డ్ ద్వారా జరిగేటివి ఉన్నాయి. దాదాపు 44% అమౌంట్ ఆఫ్ ద మనీ. ఆ 21,000 కోట్లలో 40% అమౌంట్ ఆఫ్ ద మనీ కొట్టేసింది దేని ద్వారా. 21 కోట్లు ఉన్నాయి కదా, 21 కోట్లలో మనకి 40% మనీ, ఇందులో 45% ఆఫ్ ద మనీ వీటి ద్వారానే జరిగిందంట. ఇది ఇంటర్నెట్ అండ్ కార్డ్స్ ద్వారా 40% మనీ కొట్టేసిరంట, పోయిందంట మనకి. ఓకేనా, సో అదే అనమాట మనకి. నెక్స్ట్ వన్, సో క్యాపిటల్ అడక్వసీ రేషియో మనం తీసుకుంటే మనకి ఇంతకు ముందు అనుకున్నాం కదా, క్యాపిటల్ అడక్వసీ రేషియో 16.8 ఉందని చదువుకున్నాం కదా, సేమ్ అదే ఉంది మనకి. చూడండి, క్యాపిటల్ అడక్వసీ రేషియో సెప్టెంబర్ 2 నాటికి ఎంత ఉంది 16.8 మనకి క్యాపిటల్ అడక్వసీ రేషియో. సో మనకి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఎంత 16.4% అనేది ఉంది కమర్షియల్ బ్యాంక్స్ ని. ఓకేనా, సేమ్ ఇంతకు ముందు ఏదైతే చదువుకున్నామో అదే ఉంది మనకి. క్యాపిటల్ అడక్వసీ రేషియో 15.5 ఉండే అండ్ దాంట్లో మనకి పెరిగింది. ఓకే, మిగతా అవసరం లేదు జనరల్ గా. నెక్స్ట్ 600 లోన్స్ యూఎల్ఐ. సో దట్ ఈస్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది కదా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. ఎవరు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది కదా, వాళ్ళ సహాయంతో మనకి యూపీఐ లాగా ఏం లాంచ్ చేసాం మనం, యూఐ లాంచ్ చేసాం. యూపీఐ అనేది దేనికోసం, పేమెంట్స్ కోసం. కానీ యూఎల్ఐ అనేది దేనికోసం, లెండింగ్ లోన్స్ ఇవ్వడానికి కోసం. దాదాపు ఇప్పటివరకు 27,000 కోట్ల లోన్స్ అనేది ఇప్పటివరకు ఇవ్వడం అనేది జరిగిందంట. దేని ద్వారా, యూఎల్ఐ ద్వారా. సో దాదాపు మనకి 1,60,000 లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో 14,500 కోట్లు అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట మొత్తం. ఓకేనా, ఎక్కువ మొత్తంలో యూఎల్ఐని ఎవరు స్టార్ట్ చేశారు మనకి, ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఉంది మనకి, బెంగళూరులో ఉంది. ఆర్బీఐ యొక్క సబ్సిడరీ, వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది యూఎల్ఐ ద్వారా. సో యూఎల్ఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అగ్రికల్చర్ కానీ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఏవైతున్నాయో వాటికి ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇవ్వాలన్నమాట. మనకి యూపీఐ పేమెంట్స్ కోసం ఎట్లయితే వాడుతున్నామో సేమ్ అట్లాగే ఇప్పుడు యూఎల్ఐ అనేది లోన్స్ ఇవ్వడానికి కోసం, ఆన్లైన్ లో సీమ్లెస్ లోన్స్ ఇవ్వడానికి కోసం. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ అవుట్ టర్న్స్ అవుట్ పబ్లిక్ సెక్టర్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్స్. మీ అందరికీ తెలుసు ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ లో మనము అన్ని టార్గెట్స్ ఉంటాయి కదా. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ లో మనకి ఎంత ఉంటాయి, 40% ఇవ్వాల్సిందే కదా మనకి. అగ్రికల్చర్ కానీ, స్మాల్ కానీ, ఇండివిజువల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ, వీకర్ సెక్షన్స్ కానీ, హౌసింగ్ కానీ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ కానీ, హెల్త్, మన ఎడ్యుకేషన్ కానీ, హౌసింగ్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా అన్నిటి కూడా మనం ఏమి ఇవ్వాలి మనకి. సో ఈ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ ఇవ్వాల్సిందే మనకి. ఓకే, సో ఈ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్స్ కనుక తీసుకుంటే మనకి టోటల్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ ఎంత, కొన్ని బ్యాంక్స్ కి 40 ఉంటుంది, కొన్ని శాంతికి 70% ఉంటుంది. 70% ఉండేవి రెండింటికి, ఏవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ అండ్ నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ మనకి ఏముంటుంది, 70% ఏముంటుంది మనకి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అనేది ఉంటుంది. అయితే దీంట్లో మనం తీసుకుంటే మనకి చూస్తే ఇందులో ఈ 40%లో అగ్రికల్చర్ కి ఎంత ఇవ్వాలా, 18%, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ కి మళ్ళీ ఈ 18 ఎంత ఇవ్వాలా, 10% ఇవ్వాలి. సో ఇవన్నీ రకరకాల టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ అని మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ మైక్రో ఎంటర్ప్రైజెస్ కి ఎంత ఇవ్వాలి, 7.5 ఇవ్వాలా, వీకర్ సెక్షన్స్ కి ఎంత ఇవ్వాలా, 12% ఇవ్వాలి. ఇవన్నీ గ్యారెంటీ. అయితే దీన్ని ఈ లిమిట్ ఎక్సీడ్ అయినా లేవంటే ఎక్సీడ్ అయింది. చూడండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఇచ్చినాయి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూడండి అన్ని ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అనేది, సో మొత్తము ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్
ఎక్కువగా ఇస్తున్నాయంట ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూడండి 42.6, 19.1, 11.2, 14.2, 84 అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఫారిన్ బ్యాంక్స్ ఇవన్నీ కలిపితే ఫారిన్ బ్యాంక్స్ కూడా ఇలా ఇచ్చేసాయి. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ కదా, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ కిందకి వస్తాయి. ఇవన్నీ బ్యాంక్స్ ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇచ్చాయి పబ్లిక్ సైడ్, ఎందుకంటే ఉన్నాయి 21 ఏమి ఇస్తాయి పర్సెంటేజ్ ప్రకారం తీసుకోవడానికి దీనికన్నా ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇవన్నీ కలపాలి కదా, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్సే. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఎగ్జామినేషన్. ప్రైవేట్ బ్యాంక్స్ అవుట్ టర్న్ దట్ పబ్లిక్ సెక్టర్ ఇన్ దట్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ లో ఎక్కువ మొత్తంలో మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువ మొత్తంలో ఇచ్చినాయి. సో దట్ ఈస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీట్ దట్ ప్రియారిటీ సెక్టర్ టార్గెట్స్ ని మీట్ అవ్వడం జరిగింది. ఇన్ పర్టికులర్ అగ్రికల్చర్ బ్యాంక్స్ ఆర్ బెటర్ దాన్. సో అగ్రికల్చర్ సెక్టర్ లో ప్రైవేట్ బ్యాంక్స్ అనేది బెటర్ గా ఇవ్వడం అనేది జరిగింది మనకి టోటల్ గా. ఓకేనా, సో అన్ని కూడా ప్రైవేట్ సెక్టర్ వల్లే ఎక్కువ మొత్తంలో ఇచ్చినట్టు మనకి డాటా చెప్తుంది మనకి. ఓకే, సో అది మనకి. సో ఇది కూడా పెద్దగా మీకు అవసరం ఏం లేదు, బట్ వదిలేసేయండి అది, ఎందుకంటే ఇంత డాటా గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సో బట్ ఈ రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి మనం జస్ట్ ఐడియా కోసం అన్న మినిమం గుర్తుపెట్టుకోవాలా. సో కానీ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ కానీ లేదంటే ఇది ఆర్బీఐ ఏదో ఒకటి అడుగుతాడు, ఏదో జనరల్గా ఎన్పిఎస్ అడుగుతాడు, పెద్దగా ప్రాబ్లం ఏముండదు మీకు. ఎన్పిఎస్ ని బాగా చదవండి ఫస్ట్. క్యాపిటల్ అడక్వసీ రేషియో, ఎన్పిఎస్ రెండే. క్యాపిటల్ అడక్వసీ రేషియో, ఎన్పిఎస్ ఎంత ఉన్నాయి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండే మాక్సిమం అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఉన్నటువంటి రిపోర్ట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అరే బాబు నేను స్కిప్ చేయలేదు, అవసరం లేని నేనే వదిలేసిన, ఎందుకంటే అవన్నీ టూ టెక్నికల్ డాటా. అంత టెక్నికల్ డాటా చదివినంత టాలెంట్ మన దగ్గర ఉండదు, అర్థమైందా? ఎందుకంటే నీకు స్టాటిక్ సిలబస్ మీద పక్కా గ్రిప్ ఉంటే నేను చెప్పేవాడిని, కానీ మనకి స్టాటిక్ సిలబస్ మీద సగం మందికి బ్యాంకింగ్ సెక్టర్ చదివి ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు కూడా నేను చెప్పింది సగమే అర్థమై ఉంటుంది, ఐ హోప్ సో. అందువల్ల నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం కావాలో అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్, నెట్ అండ్ తర్వాత క్యాపిటల్ అడక్వసీ రేషియో అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాల్సిందే, మిగతా అనేది మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.